తెలుగుదేశం పార్టీ నాయకుడు మబ్బుదేవ నారాయణ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిపై నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ విమర్శించడం తగదని, మేము ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని, గంగమ్మ గుడి ఆదాయం కంటే కోట్లాది రూపాయలు అప్పులు చేసి వైసీపీ ప్రభుత్వం వైదొలిగిందనిలో నిజం లేదని గంగమ్మ గుడి మాజీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మబ్బుదేవ నారాయణ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలే నిరంతరం ప్రక్రియగా అలవాటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి గంగ జాతరను సక్రమంగా జరిపించలేక తిరుపతి ప్రజలు గంగమ్మ భక్తుల దగ్గర అబాసుపాలై ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీద నిరాధారణమైన ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు ఆధారాలతో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో చర్చకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ అమ్మవారికి దేవాలయంలోనే తప్పు అయిపోయిందని, తల్లి అని 2 చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు ధనశేఖర్, శివాచారి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశంలో పదవులు రాలేదు, మనకు పదవులు వస్తాయో రావు అనే ప్రెస్టేషన్లో ఎవరి మీద ఒక అబాండాలు వేస్తే, భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మెచ్చి మనకు పదవులు ఇస్తారు అన్నటువంటి మాటలుగానే ఉన్నాయే తప్ప మీ దగ్గర మీరు చేసిన ఆరోపణలకి కించిత్ ఆధారాలైనా చూపించగలరా? ఇది మేము నిన్న సాయంత్రం దేవాలయంలో పోయి తీసుకొని వచ్చినటువంటి ఆధారాలు. నేను ఆ గంగమ్మ గుడికి చైర్మన్గా 2 సార్లు పనిచేసిన వ్యక్తిగా నా బాధ్యత. తెలుగుదేశం నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరంలా మేము ప్రజలకు చెప్పాలా, అమ్మవారి భక్తులకు తెలియజేయాలా. ఇంత సుందరంగా దేవాలయం మేము నిర్మించినామంటే ఈ తెలుగుదేశం నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. తల్లి గంగమ్మ అని ఆ తల్లికి చెప్పడానికి వచ్చాం. మీకు తిరుపతి నగరం అన్నా, తిరుపతి నగరాభివృద్ధి అన్నా ఏమాత్రం కూడా పట్టదు. మీకు చెయ్యాలన్నా చేత కాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలను మైమరిపించేదానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారు. మీరు చెప్పినటువంటి వాటికి ఏమీ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా ఈ తెలుగుదేశం నాయకుడిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చెప్పారు కదా, 4.5 కోటి అప్పుల్లో పెట్టిపోయారు, అప్పులతో ఎవరైనా బ్రహ్మాండంగా జాతర చేస్తారు అని. ఏ బ్యాంక్ ఇచ్చారయ్యా? టౌన్ బ్యాంక్ ఇచ్చిందా? ఇండియన్ బ్యాంక్ ఇచ్చిందా? లేక మీకు మీరైనా ప్రైవేట్ ఫైనాన్స్లో ఏమన్నా తీయిచ్చారా? లేదు ఇప్పుడు మీరు జాతర చేశారు, మీరు కూడా గంగమ్మ పేరు చెప్పి ఏమన్నా బ్యాంకుల్లో అప్పు తీసుకొచ్చి జాతర చేశారా? గంగమ్మ తల్లి పేరు చెబితే బ్యాంకులు అప్పిస్తారా? ఎట్లా మాట్లాడుతున్నారని అంటే టోటల్గా ఆ మాటలకి మాకు అర్థమైంది ఏంటంటే టోటల్ ప్రెస్టేషన్లో ఉన్నాడు నాయకుడు.